కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్ఈఓతో కేటీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నారని, దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని ప్రభుత్వం తరపున కోర్టుకు వాదనలు వినిపించారు లాయర్. 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎలాంటి ఆధారాలు సేకరించారని, ఎంతమంది స్టేట్మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది కోర్టు. ఇక ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు ప్రభుత్వ తరపు అడ్వకేట్. గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేశామన్న ఏజీ, ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది హైకోర్టు. ఇక కేసు విచారణ కొనసాగుతుందని, త్వరలోనే చర్యలుంటాయన్నారు ఏజీ. ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వలేదో చెప్పాలని అడిగింది న్యాయస్థానం. దీనికి సమాధానంగా ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతులు పొందకుండానే ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని కోర్టుకు తెలిపారు లాయర్. ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండిఏకు అదనపు భారం పడిందన్నారు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత బిజినెస్ రూల్ కాపీని హైకోర్టుకు అందజేశారు ప్రభుత్వ తరపు అడ్వకేట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైకోర్టు నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో క్వాష్ పిటిషన్ పైన వాదనలు రెండు వైపులా కూడా ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. ఎట్లనైతే మొన్నటి వరకు అంటే ఇవాళటి వరకు నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను పొడిగించింది న్యాయస్థానం. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రెండు వైపులా కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దాదాపు గంట పాటు కూడా ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్స్ జరిగాయి. సో మేజర్గా ఏవేవి ప్రస్తావనకు వచ్చాయి? ఉదయం 12:30కి స్టార్ట్ అయింది ఆర్గ్యుమెంట్. ప్రీ లంచ్ సెషన్, పోస్ట్ లంచ్ సెషన్ టోటల్గా 4 o'clock దాకా కేసు వాదనలు జరిగింది. ఫస్ట్ దవే తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ 55 కోట్లలో ₹1 కూడా పిటిషనర్కి రాలేదు అనే మాటను చెప్పడం జరిగింది. అయితే స్వయంగా పిటిషనర్ అయిన కె తారక రామారావు గారు ప్రెస్ మీట్లు నిర్వహించి అసలు ఈ డబ్బులను రిలీజ్ చేయమన్నదే నేను, అధికారులకు ఏం సంబంధం లేదు అని చెప్పడం. ఎప్పుడైతే ఆయన చెప్పినప్పటికీ ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అనేది అప్లికబుల్గా అయింది, అప్పటికే వచ్చినది. అయినా సరే తన పరిధిని దాటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తారండి మంత్రులు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడతా అంటే రాష్ట్ర ఖజానాను కాపాడుతాను కదా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైంది. 55 కోట్లను కాపాడాల్సిన బాధ్యత ఒక సామాన్య పౌరుడి కంటే కూడా క్యాబినెట్ మినిస్టర్కే ఎక్కువ ఉంటుంది. అట్లాంటిది క్యాబినెట్ మినిస్టర్ ఎఫ్ఈఓతో సంబంధమే లేదు. ఇక్కడ ఎఫ్ఈఓకు ప్రభుత్వం పేమెంట్ చేసే క్లాజ్ అసలు అగ్రిమెంట్లో లేదు. ఒక థర్డ్ పార్టీ ఇక్కడ వ్యవహారం చేసింది. ఆ థర్డ్ పార్టీకి 100 కోట్ల పైగా నష్టం వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా కేటీఆర్ గారే చెప్పారు. కాబట్టి థర్డ్ పార్టీ పక్కకు వెళ్తే ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకొని పేమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే అగ్రిమెంట్ కంటే ముందే, ఒక అగ్రిమెంట్ జరిగే కంటే ముందే 55 కోట్ల రూపాయలను డిస్బర్స్ చేయడం జరిగింది. అగ్రిమెంటే లేనప్పుడు థర్డ్ పార్టీకి స్ట్రేంజర్, ఇక్కడ వితౌట్ ది ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించడం అనేది అనైతికం. క్లియర్గా ఇట్ అమౌంట్స్ టు అఫెన్స్ అండర్ సెక్షన్స్ కరప్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్. స్పష్టంగా 13, 409 అన్నీ కూడా ఖచ్చితంగా అప్లికబుల్ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ గారు చెప్పడం జరిగింది. దానాకిషోర్ R2 రెస్పాండెంట్ నెంబర్ 2 తరఫున అపియర్ అయిన సివి మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సిద్ధార్థ్ దవే ఒక మాట అని చెప్పారు, అవినీతే లేదు, స్వయంగా కేటీఆర్ ఏం లాభాపేక్ష పొందలేదు అని చెప్పారు. ఈ ఆర్గ్యుమెంట్స్ని ఎట్లా, ఈ రెండు కాంట్రడిక్షన్స్ ఎట్లా? మనం అందరికీ రీసెంట్ లాస్ట్ వీకే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నేను చెప్పినాను, కానీ కోర్టు ముందరకు వచ్చినప్పుడు టెక్నికల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా ఆయన ఇరుక్కున్నట్టే. ఒక రకంగా ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన దానికి కౌంటర్ డిఫరెంట్ అయిపోయి పూర్తి ఎదురు తిరిగి నాకు సంబంధం లేదని చెప్పి విచిత్రంగా కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అయినా సరే ఇవన్నీ కూడా అసలు ఏసీబీ కేసులో క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేయరు, ఎందుకంటే లాకునాస్ ఫిలప్ అవుతాయి.
ప్రాసిక్యూషన్కి అడ్వాంటేజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే 99% ఫైల్ చేయరు. అయినా సరే వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అదే కాకుండా అవినీతి జరగలేదు అని ఆయన చెప్పడం కాదు, పిటిషనర్ ఎప్పుడు కూడా అవినీతి జరగలేదనే చెప్తాడు. 55 కోట్లు ఎక్కడ పోయినట్టు? మరి ఇప్పుడు అందరూ శాకాహారులే, మరి రొయ్యలు ఎక్కడ పోయినాయి అంటే రొయ్యలు మాయమైనాయి, అగ్రిమెంటే లేదు. 55 కోట్లు ఫార్ములా ఈ రేసింగ్ ఆపరేషన్స్ టీమ్కి స్పష్టంగా ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా చేసి దాన్ని స్టేట్ మళ్ళీ ఫారిన్ కరెన్సీలోకి మార్చి వాళ్ళ డిపాజిట్ చేయడం జరిగింది. సమ్ ఆఫ్ అమౌంట్ హెచ్ఎండిఏ నుంచి పోవాలంటే దానికి లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. సో దానిపైన ఎట్లా? ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ అనే పద్ధతి కదా. గవర్నమెంట్ అంటేనే చట్టాలను ఫాలో కావాలి, రూల్స్ను ఫాలో కావాలి, రెగ్యులేషన్స్ను ఫాలో కావాలి. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా నాకు అధికారం ఉంది అంటే అధికారం కూడా ఆ రోజుకు లేదు. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అప్లై అయింది ఎలక్షన్ కమిషన్ చేసిన తర్వాత. ఇన్ వాట్ వే యు ఆర్ ఎంటైటిల్ టు రిమైన్ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్? ఏ పవర్స్ ఉన్నాయి నీకు? అక్కడ అరవింద్ కుమార్ గారు ఆయన పవర్ లేకుండా మోడల్ కాండ్ ఆఫ్ ఎలక్షన్ కమిటీ అలా కోడ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కూడా తప్పు చేసినట్టే. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశంలో బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, కాన్స్పిరసీ ఉంది, ప్రైమా ఫేసీ ఉంది. ఆ కారణంగానే దాదాపు 8 కోట్ల భారం హెచ్ఎండిఏ ఖజానాపై పడిందనేటువంటి వాదన ఏసీబీ అడ్వకేట్స్ చేస్తున్నారు. రెండు వైపుల వాదనలు పూర్తయిపోయి మరి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఏ రకమైనటువంటి తీర్పును ఇవ్వనుంది అనేది కూడా ఆసక్తిగా నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైకోర్టు.